ఇంకా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడో పోలీసులకు అంతు చెక్కట్లేదు. ఏదైతే ఆయన మీద నమోదైన కేసులకు సంబంధించి కేవలం విచారణకు హాజరుగానే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇదిగో వస్తాను అదిగో వస్తాను కాలయాపన చేయడం, పోలీసుల ముందు మాత్రం హాజరు కాలేదు. అసలుకి విచారణకే హాజరవుతున్నానంటూ బయలుదేరిన శ్రీనివాస్ ఏమైపోయాడు? ప్రస్తుతానికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీ సంబంధించి పోలీసులు అయితే తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానరా మిత్రులకు కూడా. సార్ మొత్తానికి గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం దువ్వాడ శ్రీనివాస్ కోసం దివ్యల మాధురి గారు పోలీస్ స్టేషన్ ఎదుట చేసినటువంటి హంగామా ఏదైతే ఉందో అవంతా కూడా ఇంకా మర్చిపోకముందే పోలీసులు మరోసారి విచారణకు రమ్మన్నందుకే ఆయన మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంకా తెలియలేదు. ఎందుకు అంటారు? ఎక్కడికి పారిపోయి అసలు పారిపోయాడు అంటున్నారు కొంతమంది, అంటున్నారు కొంతమంది తప్పించుకున్నాడు అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ఏం లేదు వెంకట్, వీడు దివ్యల మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ వీళ్ళకి ప్రజల్లో ఒక అప్రదిష్ట పాలైపోయారు. వాళ్ళ స్థాయి ఆ టెక్కల నియోజకవర్గంలో అందరికీ ఒక నవ్వులాట కింద ఉంది. కాబట్టి వీళ్ళు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ తమ ఉనికిని ప్రజల్లో తెలియజేయటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న దువ్వాడ శ్రీనివాస్ని కొత్తూరు పోలీసులు విచారణకు పిలిపిస్తే ఆయన ఏదో లోన హింసిస్తున్నట్టు టార్చర్ పెడుతున్నట్టు ఈ బయట హడావిడి సృష్టించింది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండోసారి విచారణకి పిలిచినప్పుడు వెళ్తున్నా అని బయలుదేరిన వ్యక్తి కొత్తూరు కోడల దగ్గరికి వెళ్ళేటప్పటికి పిఏని సెక్యూరిటీ గార్డ్ని కారులోంచి దింపేసి తను డ్రైవర్ వెళ్ళిపోయారు. డ్రైవర్ ఫోను ఆయన ఫోను స్విచ్ ఆఫ్ చేశారు. అంటే ఏంటంటే ఎవరో ఈయన్ని కిడ్నాప్ చేసినట్టు, లేదు కూటమి ప్రభుత్వం అనో ఏదో ఒక సంచలన ఆరోపణ చేసి దీన్ని కొంతకాలం పాటు ప్రజల నోళ్లలో నానే విధంగా చేయాలనేదే తప్ప ఇవాళ ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరైతే జరిగే పెద్ద ప్రమాదము లేదు. కాకపోతే ఏంటంటే ఆయనకి తెలుసు మనం వచ్చే ఎన్నికల లోపల ఏదో ఒక హడావిడి సృష్టించాలి. రెండోది, రేపు వైఎస్ఆర్సీపీ నాయకులే మా నాయకుడిని ప్రభుత్వం ఏదో చేసేసింది, ఏమైపోయాడు అతనికి ఆచూకీ రేపు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా వేస్తారు వీళ్ళు హైకోర్టులో. ఎందుకంటే మరి సంచలనం అయితే రాష్ట్రంలో జరగాలి కదా. అంతే తప్ప అక్కడ శ్రీనివాస్కి ఎవరు తీసుకెళ్ళటం కానీ ఏమీ జరగలేదు. వీళ్ళ రాజకీయ డ్రామా అసలు యాక్చువల్గా వాళ్ళు ఆ ఏరియాలో కూడా ఈ మధ్యకాలంలో ఉండలేదు. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ భారీ ఎత్తున చీరల వ్యాపారం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు, ఇంకా ఏ ఇతర వ్యాపారాల్లో. ఇప్పుడు మరి పాలిటిక్స్లో లేరా? అక్కడ లేరు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ నుండి కూడా తిరుమలలో వెళ్ళి కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా రీల్స్ చేసి వదులుతున్నారంటే వాళ్ళు ఒక గ్లామర్ ప్రపంచంలో బతుకుతూ ఏదో ఆ నియోజకవర్గంలో తమ ప్రచారం ఉనికి కోసమే. కానీ ప్రజలు ఎందుకంటే టెక్కల్లోనే ఉండి ప్రజాసేవ చేసుకుంటే మళ్ళీ ఈ లాభాలు ఈ వ్యాపారాలన్నీ ఎట్ట జరుగుతాయి? అవును కదా. మరి వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఒక నవదంపతుల్లాగా నవాన్మేషంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంతమంది దంపతులు ఉన్న వాళ్ళిద్దరికి గ్లామర్ మన మధ్య అది ఆ బిగ్ హౌస్ అది అంటారు కదా, బిగ్ బాస్ హౌస్లో కూడా ఆమె సెలెక్ట్ అయిందంటే ఏ స్థాయి గ్లామర్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో వాళ్ళకి క్రేజ్ కదా, క్రేజ్. అదే అన్న ఆ క్రేజ్ నిలబెట్టుకోవటం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా వాళ్ళ ఫాలోయర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి వీడియోలు వదులుకుంటా విలాసంగా విహారంగా జీవనయాత్ర సాగించుకుంటున్నారు, అందులో లాభం చూసుకుంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి టెక్కల్లో ఈ సీను వెళ్ళి విచారణకి వెళ్ళి హాజరై వచ్చేస్తే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ వ్యాపార పనుల మీదో తిరుగుతూ ఉంటాడు. ఫోను వేరే ఫోన్తో ఈవికి ఇక్కడికి డైరెక్షన్ ఇస్తున్నాడు, ఆమె అక్కడ నిరసన ప్రదర్శన చేస్తుంది ఇంటి దగ్గర. మీడియా వాళ్ళందరూ యూట్యూబ్ వాళ్ళు అందరూ కూడా కెమెరాలు పెట్టుకుని అక్కడ ఉన్నారు. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు, ఈమె షో మేనేజ్మెంట్ చేస్తుంది. ఇది ఏమనుకోవాలి మనం? ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఒక ఖచ్చితమైన రాజకీయమైనటువంటి వ్యూహం ఉంది, ఇందులో లబ్ధి పొందాలి. కానీ ఎక్కువ కాలం మనం ఈ టెక్కల్లో ఉండకూడదు, ఈ జనం మధ్యలో ఉండకూడదు. మన వ్యవహారాలకి వ్యాపారాలకి అడ్డంకి లేకుండా మనం స్వేచ్ఛాజీవుల్లాగా విహంగాల్లాగా తిరుగుతున్నారు. ఆ కాసేపు వెళ్ళి అక్కడ కాసేపు ఎగ్జిబిషన్ షో చేశారు, అంతే తప్ప ఇందులో పెద్ద సుదీర్ఘమైనటువంటి లేకపోతే లోతైన అంశాలు ఏం లేవు. అంటే చాలా మంది అంటే చిన్న విచారణకే కదా హాజరు. అదే ఎందుకు దీని గురించి ఇప్పుడు మరి దీని నుంచి ఆయనకి ఎంత రాజకీయ లబ్ధి వచ్చింది? ఆఫ్టర్ ఆల్ కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక విచారణకు హాజరై వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వివాదం అవడం కోసమే ఆమెను ఇంటి దగ్గర ఉంచి ఆమెకి అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తున్నాడు,
ఆ డైరెక్షన్ ప్రకారం ఒక హీరోయిన్ యాక్ట్ చేసినట్టు ఏం చేస్తుంది. ఆయన డైరెక్టర్గా బయట నుంచి వేరే ఫోన్లో ఎందుకంటే ఎవరు గుర్తించట్లేదు. అది మీరు చెప్పారు, పోలీసులు వెతుకుతున్నారంటే ఎట్లా వెతుకుతారు? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడో ఒక సేఫ్ గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఆ గెస్ట్ హౌస్ దీంట్లో కార్ దీంట్లో గ్యారేజ్లో పెట్టేస్తారు. ఇంకా ఎట్లా దొరుకుతాడు? ఆయన ఫోన్ వాడుతున్న ఫోను వీళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు రాదలుచుకుంటే అప్పుడు వస్తాడు. ఈ రక్తి కట్టిందా లేదా, ఇది మనం చేస్తున్న జనాల్లో చర్చగా అయ్యామా లేదా, ఎంత మ్యాక్సిమం ఆల్రెడీ వాళ్ళు పరిచయం అక్కలేని మనుషులు అంటే రాజకీయంగా అంతా ఉన్న వ్యక్తులు. ఆయన ఎమ్మెల్సీ ప్రెసిడెంట్, ఇంకెందుకు ప్రజల్లో గుర్తింపు? ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీల కల్లా కూడా అంటారు చూడండి, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని. మరి దువ్వాడ శ్రీనివాస్ కొన్న గ్లామర్ ఆ ఎమ్మెల్సీలకు ఎవరికన్నా ఉందా? ఈయనకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఈయన ఒక రకంగా దాదాపు 70కి దగ్గర ఉన్నాడేమో, 65, 70 నా వయసు ఉండొచ్చు కూడా. కానీ అయినా మరి వాళ్ళు ఆయన గ్లామర్గా ఉన్నాడు, ఎన్ని ఎక్స్ట్రా వ్యవహారాలు చేయగలుగుతున్నాడంటే ఆయనలో ఉన్న ఎనర్జీస్ అలాంటి. ఓకే. తర్వాత మరి దివ్యల మాదిరి కూడా తనకి హస్బెండ్ ఉన్నా కూడా ఆయన్ని అమెరికాలో ఉన్న వ్యక్తిని కాదనుకుని మరి శ్రీనివాస్లో ఉన్న అయస్కాంత శక్తికి ఆకర్షితురాలు అయిందంటే మరి ఆయన ఎనర్జీ ఉన్న మనిషి అనుకోవాలా, లేడని మనిషి అనుకోవాలా? మరి దివ్యల మాదిరి ఏజ్ వీళ్ళిద్దరికి మధ్యలో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా ఉండుంటాయి. అయినా కూడా ఇద్దరు ఎక్కడా తగ్గట్లా, తగ్గేదే లేదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నారు కదా. తర్వాత మీ తరం వాళ్ళని కూడా ఈ డిజిటల్ సోషల్ మీడియాల్లో కూడా వాళ్ళు ఒక స్టార్స్ లాగా ఉన్నారు. దివ్యల మాధురి, దివ్యలు అంటేనే వెలుగు మాధురి. నిజంగానే మరి వెలుగు ఉన్న మాధురిగానే వెలిగిపోతుంది సోషల్ మీడియాలో. ఆ పక్కన ఉన్న శ్రీనివాస్ కూడా ఆ లైట్లో అందరికి కనపడుతున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.